ఈరోజు మ్యాచ్ అయితే తొందరగా స్టార్ట్ చేసాం మేము. మా బ్యాట్ లెగ్ టాస్ అయితే ఓడిపోయినాము. బ్యాటింగ్ ఎత్తుంటే వాళ్ళ ప్లేయర్స్ అంతా లాస్ట్ వీక్ మీరు ఏమైనా మైండ్లో పెట్టుకుంటారు. వాళ్ళ ముందు ఆడినాం కదా వాళ్ళతో మొత్తం మారిపోయినారు. మన వాళ్ళు పోయినప్పుడల్లా మ్యాక్సిమం ఆల్ అవుట్ అయినా ఉంటే యాడ్ ఉంది 5.8 ఉంది. యాడ్ కూర్చి పడిపోయినారు రన్ ఇట్లా 2-5 వచ్చారు. ఒకవేళ నోడుకుంటే మైనస్లో పోయినాం. అది కూడా ఆలోచన. మెయిన్ టోర్నమెంట్ వచ్చేసి మనకు పాయింట్లు ఉండాలా, రన్ రైట్ ఉండాలా. టాస్ ఆపోజిట్ పడింది కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. 5:30 కల్లా మ్యాచ్ స్టార్ట్ చేసాం మేము. మా టీంలో ఫేస్ బౌలర్గా అయితే సురేష్ అన్న అయితే కంటిన్యూ అవుతాడు. ఫస్ట్ బాల్ స్టార్ట్ అయిపోయింది. సింగిల్ అయితే వచ్చేసింది ఫస్ట్ బాల్కి. ఫస్ట్ ఓవర్ అయిపోయేసరికి స్కోర్ అయితే 4 ఇచ్చాడు సురేష్ అన్న. ఇంకా సెకండ్ ఓవర్ అయితే కోటిని వచ్చి రాగానే వైడ్ అయితే వేసినాడు. వైడ్లో 4 వెళ్ళిపోయింది. గోపన్ ఎంత ఎఫెక్ట్ ఇచ్చినా కానీ వెళ్ళిపోయింది 4 అయితే. ఆపోజిట్ ప్లేయర్స్ కానీ చాలా బాగా ఆడుతున్నారు వైబిల్ లెవెల్స్ వాళ్ళు. మా వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ వికెట్ అయితే పడలేదు. పవర్ ప్లే అయిపోయేదాకా అయితే వికెట్ పడలేదు. ఒక వికెట్ కానీ పడకుండా స్కోర్ అయితే చేస్తాం. వరుసగా విజయాలతో మేమైతే దూసుకుపోతున్నాము. పవర్ ప్లే అయితే అయిపోయింది. 44 స్కోర్ కొట్టారు. పవర్ ప్లే అయిపోయిన నెక్స్ట్ ఓవర్ వికెట్ పడిపోయింది. వికెట్ పడిన తర్వాత కూడా స్కోర్ చేస్తా ఉన్నారు. మా టీంలో అయితే ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ ఎఫెక్ట్ ఇస్తారు మా వాళ్ళు. గోపన్ నేసిన ఫస్ట్ బాల్ క్యాచ్ వచ్చింది నాకు. చూడండి, ఫస్ట్ బాల్ క్యాచ్ నాకు వచ్చింది. సెకండ్ బాల్ క్యాచ్ అయితే మా అన్నకి వచ్చింది. వరుసగా 2 బాల్కి 2 వికెట్లు తీసుకున్నాడు గోపన్న. సెట్ అయిన బ్యాట్స్మెన్ వచ్చి రాఘవన్ అవుట్ చేసేసాడు. అది కూడా బౌల్ చేసినాడు. వరుసగా వికెట్లు పడడం అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ మ్యాచ్ అయితే గోపన్నకి 4 వికెట్లు పడిపోయినాయి. నెక్స్ట్ కళ్యాణ్ అయితే అటాక్ వచ్చేసాడు బౌలింగ్ వేసేదానికి. కళ్యాణ్ అయితే బాగా వేసాడు బౌలింగ్. నెక్స్ట్ నేనైతే వచ్చేసాను బౌలింగ్ వేయడానికి. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. స్కోర్ పెడతా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.